నాకు గుంటూరు కారం సినిమా చూసాను. ఆ సినిమా అయితే నాకు అయితే ఒకరు బాగానే నచ్చింది అనమాట. మెయిన్ ఎస్పెషల్లీ చెప్పాల్సింది మహేష్ బాబు గారు లుక్స్, ఆ డ్యాన్స్ కానీ అయితే 100కి 300% పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు మహేష్ బాబు గారు. ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు డైరెక్టర్ దాన్ని ఎలా వాడుకోవాలి, అసలు త్రివిక్రమ్ గారు అసలుకి ఏంటంటే ఫ్యాన్స్కి కానీ అందరికి కానీ ఏంటంటే కొద్దిగా డిసప్పాయింట్ చేసినాడు అన్న త్రివిక్రమ్ గారు. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి కానీ సంక్రాంతికి ముందు అజ్ఞాతవాసి అలానే చేశాడు. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం ఇంచుమించు అలాగే తీసుకెళ్ళిపోయాడు కూడా. త్రివిక్రమ్ గారికి ఒకటే చెప్తున్నా, మీరు పెద్ద హీరోలతో సినిమా తీసేటప్పుడు మాటలు తగ్గించి ఆ స్క్రిప్ట్ వర్క్ ఉంటుంది కదా దానిపైన వర్క్ చేస్తే బెటర్ అనుకుంటున్నా. ఏంటంటే అసలుకి అన్ని కాపీలు తీసుకొచ్చి ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమా అనగానే ఏమవుతుందంటే ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళిపోతాడు, అక్కడ ప్రాబ్లం ఉంటుంది. ఇది కామన్ అయిపోయింది, అన్ని సినిమాలు ఇదే ఉంటుందన్నమాట. అసలు ఆయన మార్క్ ఏంది, ఆయన క్రేజ్ ఏంది, అసలు ఎటువంటి సినిమాలు ఇచ్చాడు అతడు కానీ మల్లీశ్వరు కానీ ఇవన్నీ కానీ ఏంటంటే ఆయన శ్రద్ధ పెడితే మళ్ళీ ఫామ్లోకి రావచ్చు. ఇకనైనా కానీ శ్రద్ధ పెట్టి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఏంటి మరి గుంటూరు కారం టైటిల్ కారం ఏంటంటే మరీ అసలుకి మహేష్ బాబు గారిది ఏం తప్పులేదన్న. డైరెక్టర్ ఏంటంటే డైలాగ్స్ కానీ ఏంటంటే ఓవర్గా అయిపోయినాయి. ఓవర్ డైలాగ్ అయినప్పుడు ఏంటంటే కనెక్ట్ కావాలి. ఈ జనాలు కొద్దిగా ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారా అనే విధంగా చూసుకోవాలి. కానీ మరి అంత ఓవర్గా డైలాగ్ రాస్తే డైలాగ్ రిసీవింగ్ అనేది అది తక్కువగా ఉందన్నమాట. అది అంటే డైలాగ్స్ అంటే సెంటిమెంట్ బాగుంది. ఇంకోటి అదే మెయిన్ హైలైట్ ఏముంది, సినిమా సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ అయినా ఎక్స్టెండ్ చేయాలి. కానీ 10-15 నిమిషాలు చూపిస్తే అది ఏం సరిపోతుంది. ఆ 10-15 నిమిషాలు హైలైట్గా ఉంది. ఆ 10-15 నిమిషాలు ఇంకా రమ్యకృష్ణ గారితో చాలా పెద్ద పెద్ద జగపతి బాబు గారు ఉన్నారు, అలాగే రావు రమేష్ ఉన్నారు, ప్రకాష్, ఎంత అసలు కంటెంట్ లాగొచ్చు తెలుసా. పెద్ద పెద్ద క్యాస్ట్ ఉంది ఈ సినిమాలోనే. వాళ్ళని పెట్టుకొని లాక్కుండా దాన్ని ఏంటంటే అలా తీసుకొని వెళ్ళిపోయి లాస్ట్లో ఊరిక 15 నిమిషాలు రమ్యకృష్ణ గారు ముందు అలా తీసినప్పుడు అది కొద్దిగా ప్రకాష్ రాజ్ గారు ఉందన్న వాళ్ళ నుంచి అవుట్పుట్ తీసుకోలేకపోయినాడు. పెట్టుకునేదేమో అందరిని పెట్టుకున్నారు కానీ క్యాస్టింగ్, కానీ వాళ్ళ నుంచి అవుట్పుట్ తీసుకోలేకపోయినాడు. అసలు ఎటువంటి క్యాస్టింగ్ ఉందంటే అసలు మహేష్ బాబు గారు లుక్స్ కానీ అసలుకి ఆ ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా పండించాడు నా మహేష్ బాబు అన్న. దాన్ని డైరెక్టర్ దాన్ని వాడుకోలేకపోయినాడు. కుర్చీ మడత పెట్టే సాంగ్ ఉంది, ఆ సాంగ్ అన్న అసలు ఎస్పెషల్లీ డ్యాన్స్ అయితే ఎరగదీశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు అన్న కుర్చీ పట్టుకొని అసలుకి డ్యాన్స్ వేస్తూ ఉంటే అసలుకి వేరేలాగా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. నెక్స్ట్ మనకి రాజమౌళి గారితో మహేష్ బాబు గారి సినిమా ఉంది, దాంతో మన ఆకలి మొత్తం తీర్చుకోవచ్చు, ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు అనమాట. సినిమాతో ఓవరాల్గా ఒక రకంగా చూడొచ్చు అన్న. మదర్ సెంటిమెంట్ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి చూడండి, కనెక్ట్ అవుతుంది. సినిమాలో హైలైట్ ఏంటంటే మదర్ సెంటిమెంట్. మహేష్ బాబు గారే అన్న వన్ మ్యాన్ షో. అసలు త్రివిక్రమ్ డైలాగులు కూడా వదిలే అన్న, మహేష్ బాబు ఉండబట్టే అంతసేపన్నా చూశారు సినిమా. అది ఓపెన్గా చెప్తా ఉన్నా. ఇంకా మహేష్ బాబు గారు ఆయన ఏంటంటే డైరెక్టర్ చెప్పిన దానికన్నా ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల అంతసేపన్నా చూశారు. అసలు ఆయన డైలాగులు రాసింది అవన్నీ ఒక ఎత్తు. అసలు మహేష్ బాబు చూడటం కోసం అంతసేపు ఉన్నామన్నమాట మేము. అసలు ముందు త్రివిక్రమ్ స్టోరీలు అన్ని మిక్సింగ్ అయిపోయినాయి. అదే నేను చెప్తున్నావు, ఎప్పుడైనా కానీ చెప్తా ఉన్నాను త్రివిక్రమ్ గారికి ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు పెట్టినంటే అది దొబ్బుద్ది. అది చూసి అయిపోయింది. ఎక్కడో ప్రాబ్లం, ఒక కంపెనీ ఒక ఆఫీస్ ఉండదు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం. ఈ సినిమాలో ఏదో రాజకీయం తీసుకొచ్చినాడు, అది అంతా అలా ఉంటుంది అన్నమాట. అది అయితే నాకు కొంచెం డిసప్పాయింట్ అయినా. ఓవరాల్గా మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే మిగతా వాళ్ళు ఎవరున్నారు కానీ లేడీస్ కానీ ఫ్యామిలీ తెలివితే సినిమా చూడండి, కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ మూవీ కొంచెం ఏంటంటే కొంచెం డిసప్పాయింట్లోనే ఉన్నామన్న. డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే అసలుకి ఎక్స్పెక్టేషన్స్ ఏమో చేసుకొని వెళ్ళాం, కానీ అడిగి పోతే కూర్చి మట్ట పెట్టినట్టు పండబెట్టి పడేసిండు. అసలు ఫస్ట్ హాఫ్ సైన్ గురించే తిరుగుతుంది, ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్ మీద ఉంటుంది. కానీ ఇంత దారుణంగా చేస్తాడని త్రివిక్రమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మంత్రికలో ఏదో మాయ చేస్తాడు అనుకున్నాం, కానీ లాస్ట్లో మాయ చేసి అదే ఫస్ట్ నుంచే మాయ చేసుకుంటూ వచ్చింటే బాగుండేది. ఇంత మాయ అసలుకి అత్తారింగ్ దారైతే అలా వైకుంఠపురం రెండు మిక్స్ తీసేసిండు రీమేక్. ఎందుకు ఇట్లా చేసిండు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమది బాగాలేదు, దారుణంగా ఉంది. కుర్చీ సాంగ్లో దాంట్లో తాత లేడు, ఆ సాంగ్ ఫుల్ ఎంజాయ్ చేద్దామంటే కూడా అంత ఎంజాయ్ చేయలేము. కొద్దిగా బాగుంది, సాంగ్ అయితే బాగాలేదని. ఇంకోటి ఏంటంటే మంద ఆగుతాడు మహేష్ బాబు, ఆ సాంగ్ కూడా బాగుంది. ఇంకా శ్రీలీల కాంబినేషను మహేష్ బాబుది అయితే మంచిగా డ్యాన్స్ సీన్స్ అయితే కొన్ని బాగున్నాయి. ఇంక వెన్నెల కిషోర్ మహేష్ బాబు ఆ కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్ లాక్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా మదర్ సెంటిమెంట్, ఆ కర్త కర్మక్రియ ఎవరు ప్రకాష్ రాజు. ఫస్ట్ ఏం జరుగుతుందంటే గోడా అంటించేస్తాడు అనమాట చిన్న మహేష్ బాబు ఉన్నప్పుడు. అది జగపతి బాబాయ్ అనుకుంటాం. ఆ ట్విస్ట్లు అనేవి లాస్ట్లో రివీల్ అయిపోతాయి. అది అనేది స్టోరీ జరుగుతుంది, అది మనం రివీల్ ఏం చేయవద్దు. ఇంకా లాస్ట్లో అయితే మంచిగా రమ్యకృష్ణ మహేష్ బాబు మధ్యలో కాంబినేషన్ అనేది బాగా అనిపిస్తుంది. సినిమాలో అదే సెకండ్ హాఫ్లో మహేష్ బాబు రమ్యకృష్ణ మధ్యలో నువ్వు తల్లి ప్రేమ గురించి మాట్లాడతారన్నమాట. అప్పుడు అదొక సీన్స్ బాగున్నాయి. సాంగ్స్ అంత ఇంపాక్టింగ్ అయితే అంత లేవు. 2 సాంగ్స్ అదే మంద ఆగేది కొచ్చేది అయితే బాగుంది.
మహేష్ బాబు డైలాగ్స్ బాగున్నాయి, యాక్టింగ్ కానీ మహేష్ బాబుని బాగుంది, అంతే బాగున్నాయి. కానీ స్టోరీ మన త్రివిక్రమ్ గారు అంత చేయలేకపోయినాడు. ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్ మస్తు కొట్టి పెట్టినాడు, అసలుకి మంచిగా ఎంజాయ్ చేస్తాను అనుకుంటే త్రివిక్రమ్ గారు అసలు దీనిలో ఫస్ట్ హాఫ్ రైటింగ్ అనేది బాగాలేదు, అసలుకి స్క్రీన్ ప్లే కానీ కానీ ఫైట్స్ బాగానే ఉండే, అంటే అంత హెవీ కాకుండా మధ్య రకంగా ఉండే, అంటే హెవీగా కాకుండా మధ్య రకంగా అవి కూడా పంచేసాడు. దీంట్లో మాస్గా కనిపించాడు కదా, మాస్ లుక్ బాగుంది, మంచిగా ఉంది మహేష్ బాబు. ఉందా అన్ని సినిమాల కంటే? లేదు లేదు లేదు, మహేష్ బాబు లుక్ అయితే బాగుంది. ఏంటంటే ఆయన అంత ఏజ్ అయినా సరే మంచి లుక్, యంగ్ లుక్ అయితే బాగా కనబడింది. మూవీ మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. మూవీ మాత్రం ఏమంతా లేదు, అందులో మూవీలో దమ్ము లేదు. మెయిన్గా మూవీలో ఏమైనా ఉండాలి, స్టోరీ లేదు, దమ్ము లేదు. ఇంకా చెప్పాలంటే సినిమాలో యాక్టింగ్ బి అంతా ఏం లేదు, మహేష్ బాబు యాక్టింగ్ బి అంతా ఏం లేదు. కామెడీ ఒకటి మంచిగా ఉంది, ఇంకోటి శ్రీలీల డ్యాన్స్ మాత్రం చాలా బాగుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్లో శ్రీలీల ఆయన కుద్దుకే చెప్పిండు మహేష్ బాబు కుద్దు, ఆమెతో నేను ఆడలేకపోయినా అని. అంటే సాంగ్స్ హైలైట్, సాంగ్స్లో ఈమె ఇంకా హైలైట్, ఈమె వేసిన స్టెప్పులు ప్రతి ఒక్క స్టెప్ హైలైట్. ఎందుకంటే ఈమె డ్యాన్సర్ ఉండొచ్చు కానీ ఆమె చాలా బాగా ఆడింది. అంతేగాని ఈ సినిమాలో అజ్ఞాతవాసి కన్నా దారుణంగా ఉంది ఈ సినిమా, అజ్ఞాతవాసి కన్నా దారుణంగా ఉంది. త్రివిక్రమ్ గారికి నేను ఒకటే చెప్తున్నా, అలా ఫ్యాన్స్కి బి చెప్పమని. త్రివిక్రమ్ గారు మీరు దయచేసి ఇంకోసారి ఇలాంటి మూవీలు తీయకండి, మంచి సినిమాలు తీయండి. మీరు ఎంతో మంచి సినిమాలు తీసిర్రు గతంలో, ఇప్పుడు బి నెక్స్ట్ ఫ్యూచర్లో బి మీరు మంచి సినిమాలు తీస్తే మంచి కథలు ఎంచుకొని ఆ తర్వాత హీరోలకు తీయండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ ఇక్కడ చెప్పుకోలేక బాధపడుతున్నారు సార్. పైకి సూపర్ హిట్ అని అంటారు కానీ లోపల మాత్రం చాలా బాధపడుతారు, ఏడుస్తారు. ఒక అద్దాలు పెట్టుకొని ఉన్నాడు, ఇప్పుడే ఏడుచుకుంటూ పోతున్నాడు. మస్తు సినిమా ఇట్లా అయిపోయింది మా అన్నదే అని చెప్పి ఏడుచుకుంటూ పోతున్నాడు అద్దాలు తీసుకొని. కానీ చాలా బాధపడుతున్నారు సార్. మీరు దయచేసి నేను మీకు ఒకటే చెప్తున్నా, ఇలాంటి సినిమాలు కాకుండా మంచి కథను ఎంచుకొని అప్పుడు ఆ కథ మంచిగా చెప్పి వీళ్ళు బి హీరోలు బి మహేష్ బాబు కానీ, చిరంజీవి కానీ, ప్రభాస్ కానీ, ఎన్టీఆర్ కానీ, రాజమౌళి కానీ, ఎవరైతే ఉన్నారో హీరోలు ఎంతోమంది, పవన్ కళ్యాణ్ కానీ, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎవరైనా కానీ మంచి కథను ఎంచుకొని మంచి మూవీ తీయండి. ఎందుకంటే ఒక్కొక్క రేటు 413 రూపాయలు సార్ ఒక టికెట్ ఖరీదు, అంత పెంచేసారు. అయినా కానీ ఎందుకు పోతురు? కేవలం అభిమానం కోసం పోతురు. అది మీరు అర్థం చేసుకుంటారో లేదో, మీరు ఇట్లా ఫ్లాప్ సినిమాలు తీస్తారు, మీ కలెక్షన్లు మీరు తీసుకుంటారు. ఇక్కడ మేము ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు. సినిమా ఇప్పుడు నాకు సంతోషం ఉంది, ఎందుకంటే చెప్పండి, ఇప్పుడు మొన్న దమ్కి అది ఫ్లాప్ అయిపోయింది, ఇప్పుడు ఇది గుంటూరు కారం, ఈ రెండు ఫ్లాప్ అయినాయి. మా ఉస్తాద్ సేఫ్ ప్రభాస్ సలార్ హిట్ అయింది, నాకు సంతోషమే. కానీ ఎందుకంటే మీరు బి వాళ్ళ అభిమానులు బి ఉంటారు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు నాకు బి ప్రభాస్ది ఫ్లాప్ అయింది అనుకో, నాకు బి ఇప్పుడు 3 సినిమాలు ఫ్లాప్ అయినాయి. బాహుబలి 2 తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, ఈ 3 సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు బి నేను చాలా బాధపడ్డా, నేను ఎంతో ఏడ్చుకున్నా. అది నాకు తెలుసు, నా మనసు. అందుకు అదే బాధ నాకు తెలుసు కాబట్టి వీళ్ళు బాధపడకుండా మీరు మంచి సినిమాలు తీయండి అని నేను అదొక చెప్తున్నా. ఆ సాంగ్ మంచిగా ఉంది, సాంగ్ హైలైటే. సాంగ్లో శ్రీలీల వేసిన స్టెప్పులు ఇంకా హైలైట్. ఈ మహేష్ బాబు అంత ఏమంత లేదు, శ్రీలీల డామేజ్ చేసేసింది. ఆయననే చెప్పేసిండు, ఆమెతో నేను ఆడలేకపోయినా అని చెప్పిండు. మీకు తెలిసి ఉంటుంది కదా. దీంట్లో క్యాస్ట్ ఉంది కదా, మన ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ యాక్టింగ్ బాగుంది. రమ్యకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ యాక్టింగ్ ఏం లేదు. ముసలైనని పెట్టి అది చేసేసారు, చాలా ముసలైనని తయారు చేసి గెటప్ వేసేసి ఆయన బేకార్ యాక్టింగ్. ఆయన మొత్తం చేసిందే మొత్తం కథ మొత్తం ఆయన మీదకనే ఉంది. అంత స్టోరీలో దమ్ము, స్టోరీలో ఏంటంటే అసలు స్టోరీ ఏం ఉంటే కదా, స్టోరీ లేదు ఆడ. ఇప్పుడు ఎవరైనా కానీ కథ ఇప్పుడు ఎంతో ఆశతో చూస్తాం, సినిమా ఎట్లుంటుందో, సినిమా హిట్ ఉంటుందా, మంచిగా ఉంటుందా అని, మంచిగా ఉంటుందనే కదా ఆశతోనే పోతాం. ఆడికి పోయినాక డిసప్పాయింట్ అయిపోయినాక నోట్లకెళ్ళి మాటలు బి రావు. అట్లా కాకుండా వీళ్ళు మంచి కథలు ఎంచుకోవాలి. మా ఫేవరెట్ హీరోలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి కథను ఎంచుకొని ఆ తర్వాత సినిమా తీయండి. ఆ సినిమా తీసిన తర్వాత మేము ఒక్కొక్క టికెట్ 430 రూపాయలు, 13 రూపాయలు ఒక టికెట్. నాకు ఎంత బాధ అనిపిస్తుందో. నేను ఒక పేద కుటుంబం నుంచి, నేను ఒక డ్రైవర్ని, కార్ డ్రైవర్ని. నేను కార్ డ్రైవింగ్ చేస్తా, పొద్దుగాల పోతే రాత్రికి వస్తా.
అట్లాంటిది నేను పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా కష్టపడతా. మేము చూడాలని మీ సినిమా చూసాను మేము సంతోషిస్తాం, కొంచెం ఆనందిస్తాం. మాకు వచ్చే 3 గంటలు ఆ నిద్ర లేకుండా ఇప్పుడు మేము ఉన్నాం. ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాం. ఇప్పుడు పోయి ఏ రాత్రికి వస్తామో తెలియదు. కానీ చాలా బాధ అయితే ఫ్యాన్స్ మాత్రం బాధ పెట్టకండి సార్. త్రివిక్రమ్ గారు కానీ రాజమౌళి గారు ఈ అజ్ఞాతవాసి కన్నా దారుణంగా ఉందని చెప్తున్నా కదా సార్. అజ్ఞాతవాసి ఉంది కదా, త్రివిక్రమ్ తీసిందే కదా పవన్ కళ్యాణ్కు. ఆయన ఎక్కడన్నా పోయిండా ఆగం బతికైపోయింది పవన్ కళ్యాణ్ పాపం. జల్సా తీసిండు, హిట్ కాలేదా? ఇది మన అల్లు అర్జున్తో అదేంది జులై, మళ్ళీ ఇంకోటి తీసిండుగా అలా వైకుంఠపురం. అవి బాగోలేవా? బాగుంటే బాగున్నాయని చెప్తాం, బాగాలేకపోతే బాగాలే అని చెప్తాం. అంతేగాని మాకు ఆయన మీద మాకేం కోపం లేదు, మా మీద ఆయనకేం కోపం లేదు. ఓవరాల్గా అజ్ఞాతవాసి కన్నా దారుణంగా ఉంది మూవీ. 1 మ్యాన్ షో చేశాడు. యాక్టింగ్ మీరు ఎప్పుడు చూడండి మహేష్ బాబు ఈ సినిమాలో చూస్తారు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్ని ఎరగదీశాడు. మహేష్ బాబు 1 మ్యాన్ షో సినిమా. అది స్టోరీ బాగుంది, మదర్ సెంటిమెంట్ ఉంది. క్లైమాక్స్లో ఇంకొంచెం బాగా పెట్టుంటే పర్వాలేదు, ఇంకా కొంచెం వేరే రేంజ్కి వెళ్ళిపోయేది. క్లైమాక్స్ అసలు ఫైట్స్ ఏం లేకుండా చాలా ఒక స్టోరీ పరంగా కుదించేసారు అంతే. మన రెగ్యులర్ క్లైమాక్స్లో కాకుండా క్లైమాక్స్ కొంచెం డిఫరెంటే పెట్టారు. మదర్ సెంటిమెంట్, మదరు కొడుకు కలిసినట్టుగా. లుక్ అంతా బాగుంది, మాస్ లుక్, రగ్గు లుక్, మాస్ లుక్ అంతా బాగుంది. తన స్టైల్, మేనరిజమ్స్ అన్నీ బాగున్నాయి. అంటే ఇంతకుముందు మీరు ఈ మధ్యన ఎప్పుడు పోకిరి దూకుడు అప్పుడు ఎలా చూసారో అంత రఫ్గా అంత ఇదిగా ఈ సినిమాలో మీరు చూడొచ్చు. రఫ్గా అలా ఉంటుంది. ఇప్పుడు మీరు భరత్ నేను మహర్షి ఎంత సైలెంట్గా ఎంత నీట్గా ఎంత అలా ఉంటే ఫుల్ ఆపోజిట్గా ఫుల్ ఎక్స్పోజర్ చేశారు. డ్యాన్స్ అయితే ఇరగదీశాడు. మీరు డ్యాన్స్ మీరు చూడండి, డ్యాన్స్ అయితే ఇరగదీశాడు అసలు. ఇంతకుముందు సినిమాల్లోనూ డ్యాన్స్ స్టెప్స్ మధ్యలో వేశారు, అంటే లిమిటెడ్గా. ఈ సినిమాలో ఫుల్ ఒక రేంజ్లో వేశారు డ్యాన్స్ అయితే. సినిమాలో మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ సినిమా హైలైట్స్ అన్న. స్టోరీ కన్నా మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ హైలైట్స్. మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ డామినేషన్ చేస్తుంది. శ్రీలీల బాగా చేసింది. సెంటిమెంట్ వర్కౌట్ అయింది. మదర్ సెంటిమెంట్ అది చూసే వాళ్ళు బట్టి ఉంటుంది అన్న. కొంతమందికి నచ్చవచ్చు మదర్ సెంటిమెంట్ ఉన్న, ఒక్కొక్క టేస్ట్ ఉండదు. కొంతమంది మదర్ సెంటిమెంట్ నచ్చుతుంది, కొంతమంది ఇదేంటి మదర్ సెంటిమెంట్ ఏంటి ఇలా పెట్టారు అని. అది డిపెండ్స్ అపాన్ ద. ఫైట్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగా చేస్తారు. అది ఒక మిర్చి యాడ్లోన దాని గురించి ఆ బేస్ మీద స్టోరీ లైన్ ఇది ఉంటుంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. ఈ సంక్రాంతి సీజన్ కాబట్టి ఫ్యామిలీతో చూడొచ్చు. పెర్ఫార్మెన్స్ నచ్చితే ప్రజలు లైక్ చేస్తారు, లేదంటే లేదు. మహేష్ బాబుకున్న ఫ్యాండమ్ బట్టి ఫ్యామిలీస్ కూడా వస్తారు కాబట్టి సంక్రాంతి సీజన్ కూడా ప్లస్ అవుతుంది కాబట్టి మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది.